రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. మూడవ టర్మ్లో నరేంద్ర మోదీ ప్రభుత్వము బలహీనపడుతోందా? ప్రభుత్వం యొక్క చర్యలు ముఖ్యంగా పార్లమెంట్లో ఈ సెషన్ మొత్తము వాషౌట్ అయినటువంటి విధానం కావచ్చును, అదేవిధంగా ప్రభుత్వము వీధి పోరాటాల విషయంలో అనుసరిస్తున్నటువంటి మెతక వైఖరి కావచ్చును, ఇవి ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి పట్ల, వాళ్ళ దృఢత్వం పట్ల సహజంగానే స్వాభావికంగానే సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. తాజా ఉదాహరణ, రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంటు దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో 5.5 గంటల పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి పెల్లెట్ గన్స్తో గాయపడ్డటువంటి యువకుడి విషయంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని 5.5 గంటల పాటు ధర్నా చేయటం. దీన్ని బీజేపీ ప్రభుత్వము ముఖ్యంగా హ్యాండిల్ చేసినటువంటి విధానము కొంత నిరాశజనకంగా ఉంది. ఎందుకంటే వాస్తవంగా ఒక కేసు ఉంది, లలితా కుమారి వర్సెస్ స్టేట్ అనేటటువంటి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఎఫ్ఐఆర్ దాఖలు చేయటానికి ముందు 5 వారాల పాటు లోతైన దర్యాప్తు నిర్వహించాలి. ఆ తరువాత 1 వారం పాటు దానిపై చర్చలు జరిపి తర్జన భర్జనలు చేసి ముందు వెనకల ఆలోచించి ఆ తరువాత ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. కాబట్టి సహజంగానే 6 వారాల టైం ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ఉంటుంది. 6 వారాల సమయం ఉన్నప్పుడు ఈ పెల్లెట్ గన్స్ దాడి జరిగి లేకపోతే జంతర్ మంతర్ ఇన్సిడెంట్ జరిగి 6 వారాలు కానప్పుడు ఢిల్లీ పోలీస్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ రాహుల్ గాంధీ వచ్చారు, రోడ్డు మీద కూర్చున్నారు, స్టేషన్లో ధర్నా చేశారు, మొత్తానికి 5.5 గంటల పాటు ఆయన డ్రామా చేశారు. 5.5 గంటల పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయనటువంటి పోలీసులు హఠాత్తుగా 5.5 గంటల తర్వాత ఏం జరిగిందని చెప్పి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇది అడగవలసిన ప్రశ్న. ఒకవేళ ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సి ఉంటే రాహుల్ గాంధీ రాగానే ఎఫ్ఐఆర్ దాఖలు చేసేసి ఉండవచ్చు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసే పరిస్థితి ఉన్నట్టయితే 5.5 గంటలు రాహుల్ గాంధీకి ఎలక్ట్రానిక్ మీడియా స్పేస్ అంతా కూడాను ఆక్యుపై చేసి ప్రచారం పొంది ఆయన 5.5 గంటల పాటు మొత్తము జాతి దృష్టిని ఆకర్షించేలా చేసి ఆ తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేయటము ఒక రకంగా నిర్హేతుకంగా కనిపిస్తోంది. 5.5 గంటలు ఎందుకు ఆలస్యం జరిగింది? ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేసేది ఉంటే ముందుగానే చేయాలి. 5.5 గంటలు ఎందుకు ఆపినట్టు, ఆ తర్వాత ఎందుకు చేసినట్టు? ఈ ప్రశ్న సర్వసాధారణ ప్రజానీకం అడుగుతుంది. ఎందుకంటే బీజేపీని అభిమానించే వ్యక్తులు కూడా 5.5 గంటలు ఆలస్యం చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తున్నట్టు? అది ముందే చేసి ఉండవచ్చు కదా, రాహుల్ గాంధీకి ప్రచారం రాకుండా చేయవచ్చు కదా. కాబట్టి 5.5 గంటల పాటు నిర్ణయం తీసుకోవడానికి సమయం పట్టిందా? ఎందుకంటే ఢిల్లీ పోలీస్లో డీసీపీ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి కమిషనర్స్ ఉంటారు, వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు కనుక నిర్ణయం తీసుకోవలసి వస్తే వాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్ని అడగవలసి ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ హోమ్ సెక్రటరీని అడుగుతారు, హోమ్ సెక్రటరీ హోంమంత్రి అయినటువంటి అమిత్ షాని అడుగుతారు. ఇది చైన్ ఆఫ్ కమాండ్. ఇది జరగడానికి 5.5 గంటలు పట్టిందా? లేక 5.5 గంటల పాటు రాహుల్ గాంధీకి ప్రచారం ఇవ్వాలని చెప్పి బీజేపీ నిర్ణయించుకుందా? ఢిల్లీ పార్లమెంటు పోలీస్ స్టేషన్లో మీడియాకి అందుబాటులో మీడియా మొత్తము చూస్తుండగా 5.5 గంటల పాటు ఈ డ్రామా జరగడం ఆశ్చర్యకరమైనటువంటి విషయము. నిజానికి ఇప్పటికే ఈ పెల్లెట్ గన్స్ ఇన్సిడెంట్ కావచ్చును, ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమకారులపైన జరిగినటువంటి దాడుల విషయంలో సుప్రీంకోర్టు 5 సభ్యుల ఒక హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. అది ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు జరుగుతుండగా ప్రత్యేకమైనటువంటి ఎఫ్ఐఆర్ దాఖలు చేయవలసిన అవసరం ఏముంది? పైగా ఈ దర్యాప్తు కేవలము ప్రదర్శనకారుల మీద జరిగిన దాడులే కానీ 240 మందికి పైబడి పోలీసులు గాయపడ్డారు. దాని విషయాన్ని ఈ హైపవర్డ్ కమిటీ ప్రశ్నించటం లేదు, అసలు దీన్ని దర్యాప్తు చేయటం లేదు. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? అంటే బీజేపీని వీధి పోరాటాల్లో ఓడించటము సులువు అన్నటువంటి ఇంప్రెషన్ బీజేపీ ఇస్తోందా?
2-3 ఇన్సిడెంట్స్ ఢిల్లీలో జరిగినవి కనుక చూసినట్టయితే రైతు ఉద్యమాల తరువాత వెనకడుగు వేసినప్పుడు అది మాస్టర్ స్ట్రోక్ అని చాలామంది చెప్పుకున్నాము. ఎందుకంటే ఇది ఖలిస్తానీలు ప్రవేశించకుండా అడ్డుకోవడము, హింస జరగకుండా అడ్డుకోవడంలో మంచి చర్య అనుకున్నారు. అయితే తాజాగా నోయిడాలో జరిగినటువంటి హింస కార్మికులు చేసినట్టుగా కనిపిస్తోంది. వెనకంతా కూడాను ఈ అర్బన్ నక్సల్స్ ఈ బ్యాచ్ ఉంది. దానిపైన యాక్షన్ ఏ స్థాయిలో ఉంది ప్రజలకు తెలియడం లేదు. అదేవిధంగా ఇప్పుడు అభిజిత్ దీప్కే నాయకత్వంలో జరిగిన ఉద్యమానికి కూడా ఒకరోజు పర్మిషన్ ఉంటే నెలన్నర పాటు వాళ్ళు జంతర్ మంతర్ని ఆక్యుపై చేసుకోవడం, దీనిని ప్రభుత్వం ఎలా అంగీకరించింది? సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమణ చేసినప్పుడే మొత్తాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఆ తరువాత జనము పోగయి దాదాపు 20,000 10,000 మంది పోగయి హడావిడి చేసి పార్లమెంటు దగ్గర హింసకి పాల్పడేంత వరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ ప్రశ్నలు ఇప్పుడు అంటే ఎక్కడో చైన్ ఆఫ్ కమాండ్ ఏదైతే ఉందో ఆదేశాలు వచ్చేటటువంటి దానిలో ఆలస్యం జరుగుతోంది. దీన్ని ఏ రకంగా హ్యాండిల్ చేయాలన్న విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారా? అసలు వీటిని ఏ రకంగా హ్యాండిల్ చేయాలన్న విషయంలో సందేహాలు వస్తున్నాయా? ఎందుకంటే హింసకి పాల్పడడం వల్ల బంగ్లాదేశ్లో, నేపాల్లో, శ్రీలంకలో ప్రభుత్వ హింసకి ప్రతిస్పందనగా ఈ జెన్జీ తిరుగుబాటు ఏదైతే ఉందో చాలా ఉధృతమైంది. కాబట్టి దానిని ఆ స్థితి రాకుండా చేసేటటువంటి చర్యలో ప్రభుత్వం మరీ మెతకగా వ్యవహరిస్తోందా? ఈ సందేహాలు వచ్చేటటువంటి అవకాశాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం చాలా దృఢంగా వ్యవహరిస్తుంది, ఇటువంటి సమస్యల విషయంలో గట్టిగా వ్యవహరిస్తుంది అన్నటువంటి ఇమేజ్ ఉంది. నక్సలైట్ల వంటి దాదాపు 50-60 సంవత్సరాలుగా సాల్వ్ చేయనటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయగలిగిన ప్రభుత్వము ఈశాన్య భారతదేశంలో మణిపూర్లో నెమ్మదిగా ఉగ్రవాద ముఠాలను, నిజానికి నక్సలైట్ల కన్నా కూడాను మణిపూర్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితిని చక్కదిద్దటం చాలా కష్టము. అక్కడ కూడా చాలా పాజిటివ్గా ప్రభుత్వం పనిచేస్తోంది. ఢిల్లీ విషయంలో ఎందుకు ఇంత ఢీలా వ్యవహరిస్తున్నారు? అభిజిత్ దీప్కేకి అసలు స్కూళ్ళలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఎందుకు వస్తున్నది? ఎందుకంటే ఆయన ప్రభుత్వాధికారి కాదు, ఆయనది రాజకీయ పార్టీ కాదు, ఆయనకి స్కూళ్లను ఇన్స్పెక్ట్ చేసి టీచర్లను నిలదీసేటటువంటి అధికారం లేదు. ఆ రకంగా వెళితే ఆయన ప్రభుత్వోద్యోగి యొక్క విధుల నిర్వహణకు ఆటంకం కలిగించినట్టు అవుతుంది. అయినప్పటికీ మహారాష్ట్రలో ఆయన వెళ్ళగలుగుతున్నారు. రాజస్థాన్లో కూడా ప్రజలు తిరగబడ్డారు అశుతోష్ రాంకా అతని టీం పైన. ప్రభుత్వం ఏమీ చేయలేదు, అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఎందుకు ఈ మెతక వైఖరిని? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.